భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ మరోసారి వార్తలకెక్కింది. కోడిపుంజు దొంగతనం చేశాడని చెప్పని నారవరగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తరలించి చిత్రహింసలు చేసి కరెంటు షాకు పెట్టి తీవ్ర అనారోగ్యం పాలయ్యే విధంగా పోలీసులు ప్రవర్తించారని మీడియా ముందు బాధితుడు వాపోయాడు. మెరుగైన వైద్యం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెనికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని వైద్యులు తెలిపారు. ఇది ఇట్లా ఉండగా బంధువులు ఈ కోడిపుంజు కేసుకును మావోడికి ఎటువంటి సంబంధం లేదని, గత 12 రోజుల నుంచి పోలీసులు తీవ్రంగా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, ఈ కోడిపుంజు వ్యవహారం మాకు తెలియదని చెప్పినా వినిపించుకోవట్లేదని, లేదంటే నీ మీద కేసు బుక్ చేస్తామని చెప్పని పోలీసులు బెదిరిస్తున్నారని బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై నాకు తగిన న్యాయం చేయాలని చెప్పని మీడియా ముందు వాపోయాడు బాధితుడు. మా బాబు తీసి మా ఆయన గారికి ఇచ్చారని వచ్చి సార్ వాళ్ళు కూడా వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకుని వెళ్ళారు సార్. ఈ కేసు అయితే ఫైల్ చేయలేదు. కేసు ఫైల్ చేయకుండా మొన్న తీసుకెళ్ళారు, తొక్కిచ్చారు సార్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నిన్న ఎత్తబెట్టారు. అది సార్, మేము చేయని తప్పుకి మాకు న్యాయం చేయమని మేము ఎక్కడికైనా వెళ్తాం సార్. ఉదయం 10 గంటల సమయానికి అట్లా తలపాల నాగరాజు అనే వ్యక్తి మన హాస్పిటల్కి రావడం జరిగింది. ఆయన ఇంటి మీద గాయాలు ఉన్నాయి, కొట్టారు అని చెప్పారు. అది ఎంతవరకు ఎవరు కొట్టారన్నది క్లియర్గా తెలియదు మనకి. ఇంటి నిండా గాయాలు ఉన్నాయి, ఇంకా స్క్రోటల్ రీజన్లో కూడా గాయాలు ఉండటం వల్ల స్కానింగ్ అని చెప్పి స్కానింగ్ మొత్తం వెళ్ళమని చెప్పి పంపించాము. ఆయన స్కానింగ్ కోసం చెప్పి వెళ్ళారు. అక్కడికి పంపించారు సార్. కూడా